ఒక ఊరిలో ఒక పెద్దావిడ గోరింటాకు కోస్తూ గోరింట పూచింది కొమ్మలేకుండా అని పాడుకుంటూ ఉండగా ఒక పాప వచ్చి అత్తా ఎందుకు గోరింటాకు కోస్తున్నావ్ అని అడగగా ఆ పెద్దావిడ ఆషాఢంలో గోరింటాకు విశిష్టత ఇలా చెప్తుంది. ఆషాఢమాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్లకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు, మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణమంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలొచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే, ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్సు, సర్ఫులను వాడతారు. పనిచేసేటప్పుడు నీళ్లల్లో ఎక్కువగా చేతులను కాళ్లను తడుపుతారు. ఈ సమయంలో వారి గోళ్లల్లో నీరు ఎక్కువగా చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరమవుతాయని అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి విషయాలు, కథలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.